జైవిక్ సోలార్ మాస్టర్ ప్రోగ్రామ్ 4వ విభాగానికి మన భాగస్వాములందరికీ స్వాగతం. మనందరికీ తెలుసు, ఫీల్డ్లో ఒక కస్టమర్తో మాట్లాడేటప్పుడు వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకోవాలంటే మనకు సరైన నాలెడ్జ్ ఉండాలి. ఈరోజు మనం ఆ నాలెడ్జ్ని, ఆ కాన్ఫిడెన్స్ని నిర్మించుకోబోతున్నాం. ఈ సెషన్ మీ బిజినెస్ని బిల్డ్ చేయడంలో చాలా కీలకం. ఎందుకంటే గుర్తుంచుకోండి, మన అతిపెద్ద బలం మన జ్ఞానమే. చూడండి, మనం ఫీల్డ్లో ఉన్నప్పుడు కస్టమర్లు మనల్ని కొన్ని టెక్నికల్ ప్రశ్నలు అడగటం చాలా సహజం. వాటిని చూసి మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అవి మనల్ని టెస్ట్ చేయడానికి కాదు, అది మన నాలెడ్జ్ ఏంటో చూపించి వాళ్ళ నమ్మకం గెలుచుకోవడానికి మనకు దొరికిన ఒక మంచి అవకాశం. మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు దాదాపు ప్రతి కస్టమర్ అడిగే మొదటి ప్రశ్న ఇదే. సరే, అంతా బాగుంది, ఇంతకీ ఇదస్సలు ఎలా పనిచేస్తోంది? ఈరోజు ఈ ప్రశ్నకు మనమెంత స్పష్టంగా, ఎంత నమ్మకంగా సమాధానం చెప్పగలమో నేర్చుకుందాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం సరైన సమాధానం చెప్పినప్పుడు మనం కేవలం ఒక సేల్స్ పర్సన్గా మిగిలిపోము. మనం వాళ్లకు ఒక నమ్మకమైన సలహాదారుగా మారతాం. మన జైవిక్ పార్ట్నర్ ఫిలాసఫీలో ఇదే అత్యంత కీలకమైన పాయింట్. సరే, ఇప్పుడు మనము అస్సలు సైన్స్లోకి వెళ్దాం. అబ్బో, సైన్సా అని కంగాలు పడకండి, చాలా సింపుల్గా ఉంటుంది. నేను మీకు చాలా తేలిగ్గా అర్థమయ్యేలా చెప్తాను. సోలార్ పనిచేసే సూత్రాన్ని ఫోటోవాల్టాయిక్ ఎఫెక్ట్ అంటారు. ఈ పేరు చూసి అస్సలు భయపడొద్దు, దాని పేరులోనే దాని మీనింగ్ అంతా ఉంది. దాన్ని ఇప్పుడు మనం విడదీసి చూద్దాం. చాలా సింపుల్. చూడండి, ఫోటో అంటే గ్రీకు భాషలో కాంతి అని అర్థం. వోల్టాయిక్ అంటే విద్యుత్. సో ఫోటోవోల్టాయిక్ అంటే కాంతి నుండి విద్యుత్ను తయారు చేయడం. అంతే, చాలా సింపుల్ కదా. ఇది మీకు చాలా ఈజీగా గుర్తుండిపోతుంది. సరే, ఇది ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, సూర్యుడి నుంచి వచ్చే కాంతి అంటే ఫోటాన్లు మన సోలార్ సెల్ మీద పడతాయి. ఆ తర్వాత ఆ సెల్లో ఉన్న సిలికాన్ ఆ కాంతిని పీల్చుకుంటుంది. అప్పుడేమవుతుందంటే ఆ ఎనర్జీ వల్ల లోపలున్న ఎలక్ట్రాన్లు కదలడం మొదలుపెడతాయి. అలా కదులుతున్న ఎలక్ట్రాన్ల ప్రవాహమే కరెంట్. దీన్నే మనం డీసీ కరెంట్ అంటే డైరెక్ట్ కరెంట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఒక చిన్న సెల్లో కరెంట్ ఎలా తయారవుతుందో చూసాం. మరి మన కస్టమర్ ఇంటి పైకప్పు మీద ఉన్న పూర్తి సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం రండి. ప్రతిదీ మొదలయ్యేది ఈ చిన్న సోలార్ సెల్తోనే. ఇదే మన సిస్టమ్కి గుండెకాయలాంటిది. ఇందాక మనం చెప్పుకున్న ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ అనే మ్యాజిక్ జరిగేది ఇక్కడే. కానీ ఒక్క సెల్తో వచ్చే కరెంట్ చాలా తక్కువ, దానితో మన ఫ్యాన్ కూడా తిరగదు. అందుకే ఇలాంటి చాలా సెల్స్ని కలిపి ఒక ఫ్రేమ్లో పెట్టి పైన గ్లాస్తో ప్రొటెక్ట్ చేస్తారు. దీన్నే మనం సోలార్ ప్యానెల్ అంటాం. దీనివల్ల మనకు వాడుకోవడానికి సరిపడా కరెంట్ వస్తుంది. ఇప్పుడు ఒక ఇంటికి కావాల్సినంత కరెంటు కోసం ఇలాంటి చాలా ప్యానెల్స్ని వాళ్ల ఇంటి పైకప్పు మీద అమర్చుతాం. ఈ ప్యానెల్స్ అన్నింటినీ కలిపి సోలార్ అర్రే అని పిలుస్తాం. వాళ్ల అవసరాన్ని బట్టి ఆ అర్రే సైజ్ ఎంత ఉండాలనేది మన ఇంజనీర్లు డిజైన్ చేస్తారు. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మన ప్యానెల్స్ తయారు చేసేది డీసీ కరెంట్. కానీ మన ఇళ్లల్లో ఫ్యాన్లు, లైట్లు, టీవీలు ఇవన్నీ పనిచేసేది ఏసీ కరెంటుతో. రెండిటికీ తేడా ఏంటంటే, డీసీ కరెంట్ ఎప్పుడూ ఒకే డైరెక్షన్లో వెళ్తుంది. కానీ ఏసీ కరెంట్ సెకండ్కు చాలాసార్లు తన డైరెక్షన్ మార్చుకుంటూ ఉంటుంది. మరి ప్యానెల్స్ నుంచి వచ్చే డీసీని మన ఇంట్లో వాడుకునే ఏసీగా ఎలా మార్చడం? ఆ పని చేసేదే ఇన్వర్టర్. అందుకే మేమెప్పుడూ ఇన్వర్టర్ని సోలార్ సిస్టమ్కి మెదుడులాంటిది అని చెప్తాం. ఇది కేవలం డీసీని ఏసీగా మార్చడమే కాదు, మొత్తం సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది. సరే, ఒక్కసారి మొత్తం సిస్టమ్ని క్విక్గా చూద్దాం. సెల్ కాంతిని డీసీగా మారుస్తుంది. చాలా సెల్స్ కలిసి ఒక ప్యానెల్ అవుతుంది. చాలా ప్యానెల్స్ కలిసి ఒక అరే అవుతుంది. ఇన్వర్టర్ ఆ డీసీని మనకు కావలసిన ఏసీగా మారుస్తుంది. చివరిగా నెట్ మీటర్ మనం ఎంత కరెంట్ వాడుతున్నాం, ఎంత గ్రిడ్కి పంపుతున్నాం అని లెక్క చూస్తుంది. సింపుల్. రైట్, ఇప్పటిదాకా మనం టెక్నికల్ విషయాలన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ నాలెడ్జ్ను ఉపయోగించి కస్టమర్తో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడచ్చో చూద్దాం. ఇది చాలా ముఖ్యం, కాస్త శ్రద్ధగా వినండి. చూడండి, మనం నేర్చుకున్న సైన్స్ అంతా కస్టమర్కి ఇలా సింపుల్గా చెప్పొచ్చు. సార్, మీ ఇంటి మీద పడే ఎండని మన ప్యానెల్స్ కరెంట్గా మారుస్తాయి. ఆ కరెంటుతోనే మీ ఇల్లు నడుస్తుంది. మీరు వాడగా మిగిలిపోయిన కరెంటు గ్రిడ్కి వెళ్ళి మీ కరెంటు బిల్లుని తగ్గిస్తుంది. చూడండి ఎంత క్లియర్గా, పవర్ఫుల్గా ఉందో. ఈ ఒక్క మాట చాలు వాళ్లకి అర్థమవడానికి.
ఇది చెప్పగానే వాళ్ళు వెంటనే అడిగే ఇంకో ప్రశ్నేంటో తెలుసా? సరే, బావుంది, మరి మబ్బుగా ఉన్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు పనిచేస్తుందా అని అడుగుతారు. చింతించకండి, దీనిక్కూడా మన దగ్గర స్పష్టమైన సమాధానం ఉంది. మన సమాధానం ఖచ్చితంగా పనిచేస్తుంది సార్. మన ప్యానెల్స్కి ఎండ అవసరం లేదు, వెలుతురు చాలు. మబ్బుగా ఉన్నప్పుడు కూడా వెలుతురుంటుంది కదా, ఆ వెలుతురుతో కూడా కరెంట్ తయారవుతుంది. అవును, ఎండగా ఉన్న రోజుతో పోలిస్తే కొంచెం తక్కువగా వస్తుంది. కానీ మనం ఏడాది మొత్తం లెక్క చూసుకుంటే మన ప్రాంతంలో ఎండ రోజులే ఎక్కువ కాబట్టి మీకొచ్చే ఆదా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుతో సోలార్ ఎలా పనిచేస్తుందనే దానిపై మీకొక క్లియర్ ఐడియా వచ్చిందని మేం నమ్ముతున్నాం. ఈ నాలెడ్జ్తో మీరు ఏ కస్టమర్తో అయినా చాలా ధైర్యంగా మాట్లాడగలరు. మన నెక్స్ట్ సెషన్లో మనం ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీల గురించి, అంటే బైఫేషియల్ ప్యానెల్స్, టాప్కాన్ సెల్స్ లాంటి వాటి గురించి తెలుసుకుందాం. ఈ జ్ఞానం మిమ్మల్ని మార్కెట్లో అందరికంటే ఒక అడుగు ముందుంచుతుంది. ధన్యవాదాలు.